కూడా తమ హర్షాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. అదేవిధంగా స్కీమ్స్ చాలా బెస్ట్గా ఉంటే మరి దాన్ని ఎవ్వరూ కూడా ఆపే పరిస్థితి కూడా ఉండదు. సో అన్నిటినీ నవరత్నాల కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఏదైతే 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతానని చెప్పారో 5 ఇప్పటికే పూర్తయినాయి, మిగిలిన 12 కూడా మరి పూర్తి చేస్తామని, పోర్టుల నిర్మాణం కానీ మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణాలు పూర్తి చేయటం, మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే గడప వద్దకే వైద్యం అందుతూ ఉందో ఈ కార్యక్రమాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్, వెల్నెస్ సెంటర్స్ నిర్మాణాలు పూర్తి చేయటం, అదేవిధంగా స్కిల్ హబ్స్. ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి కానీ నిరుద్యోగని ఎట్లాగా రూపుమాపడం అనేది మేనిఫెస్టోలో పెట్టలేదు అని. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి లిమిటెడ్గా ఉంటాయి, ఒక శాచ్యురేషన్ వరకు ఉంటాయి. కానీ స్కిల్ హబ్స్ ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు స్వయంగా, ఎందుకంటే మరీ ముఖ్యంగా మన అనకాపల్లి లాంటి ప్రాంతాలు చూసుకుంటే SEZలు, ఇండస్ట్రియల్ కారిడార్స్, పక్కనే ఉన్న విశాఖపట్నం